హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్ 2024 గార్డెనింగ్లో అయితే ఫైనల్గా హార్వెస్టింగ్కి అయితే వచ్చేసామండి. ఈరోజు గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ చేసుకుందామో చూద్దాము అండ్ హార్వెస్ట్ చేసుకొని కమ్మటి భోజనం కూడా తయారు చేసేసుకుందాం. సో ఏం తినాలన్నా భయమేస్తుంది. క్యాబేజీ కల్తీ, ఎగ్స్ కల్తీ, ఈరోజు చూసాను ధనియాలు జీలకర్ర కూడా కల్తీ అంట. సో నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్న ప్లేస్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తప్పకుండా స్టార్ట్ చేయండి. చూసారా హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్ టమాటోస్. బెండి అయితే నేను డైరెక్ట్గా యార్డ్లోనే వేసేసాను. సో చాలా త్వరగా వచ్చేస్తాయి. హీట్ కానీ ఎక్కువ ఉంది అంటే బెండకాయలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మొక్కలు కూడా ఇప్పుడే పెద్దవయ్యాయి కాబట్టి ఒక 3 డేస్కి ఒకసారి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మా వరకు సరిపోతాయి. మిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మనం ఇంత ఖర్చు పెట్టేది మీకు ఫ్యామిలీకి సరిపోతుందా అని. ఖచ్చితంగా సరిపోతుందండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నేను అసలు కూరగాయలు ఏమీ కొనలేదు. వెజిటబుల్స్ బాగా రావాలి అంటే పాలినేషన్ అనేది బాగా జరగాలి కదా. సో పాలినేషన్ జరగాలి అంటే మన గార్డెన్ బెడ్లో వెజిటబుల్స్తో పాటు ఫ్లవర్స్ కూడా వేయాలి. సో చీప్ అండ్ బెస్ట్లో అయిపోయేవి ఏంటంటే జినియా పాలినేషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గార్డెన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. టమాటోస్ దగ్గర ఏంటంటే మనం బంతి మొక్కలు కానీ వేసామంటే టమాటోలకి పట్టే హార్న్ వామ్స్ అనేవి మనము ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే బంతి మొక్కల్లో నుంచి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అవి ఈ వామ్స్ని చనిపోయేలాగా చేస్తాయన్నమాట. ఇది చూసారా, ఇదైతే తోటకూర. కొన్ని టమాటోస్ కూడా మా బాబు హార్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ పిల్లలకు కూడా హార్వెస్టింగ్ చేయాలంటే చాలా చాలా ఇష్టం అండి. ఆకుకూరలు కానీ వేసామంటే చాలా త్వరగా హార్వెస్టింగ్కి వచ్చేస్తాయి. నేనైతే కొత్తిమీర, తోటకూరలో చాలా రకాలు, బచ్చల కూర, తర్వాత పుదీనా ఇవన్నీ కూడా గార్డెన్లో వేశాను. సో ఇవన్నీ హార్వెస్ట్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అయితే నిజంగా అంతా ఇంత కాదు. వింటర్లో అన్ని సీడ్స్ స్టార్ట్ చేసి వాటిని ఇండోర్లో గ్రో రైట్ కింద పెట్టి ఎంత కష్టపడతామో, కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది మలబార్ స్పినాచ్ అనమాట. అది కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాను. అబ్బా, కరివేపాకు హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుందండి. అసలు ఇది ఎంత కష్టంగా పెంచుకుంటామో. అండ్ ఇక్కడ స్టోర్స్లో కరివేపాకు అస్సలు వాసన కూడా ఉండదు. ఇది 1 టైప్ ఆఫ్ మిర్చి అనమాట. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాటితో ఏం చేస్తున్నానో చూద్దాము. సో పచ్చి టమాటాలు, నల్లేరు అయితే పచ్చడి చేస్తున్నాను. నల్లేరు కొంచెమే ఉంది, కానీ హెల్త్కి చాలా మంచిదని చెప్పి అయితే నేను టమాటోలతో కలిపి అయితే పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దాంతో అయితే పొడి కూర చేస్తున్నాను. ఫస్ట్ దేవుడి కోసం అయితే ప్రసాదం చేస్తున్నాను. ఈ క్రషర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అయింది. ఇది అమెజాన్లో $5కి తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే దేవుడి కోసం అయితే బాదం హల్వా చేస్తున్నాను. సో ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లో 1 కప్పు బాదం పొడి అయితే వేయాలి. బాదం పొడి రెడీమేడ్ది మనకి కాస్కోలో కానీ లేకపోతే శామ్స్ క్లబ్ ఇట్లాంటి వాటిల్లో దొరుకుతుంది. దానికైతే 1 కప్పు పాలు పోసి ఉడికించుకుంటున్నాను. బాదం హల్వాలో ఈ కుంకుమ పువ్వు వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా కాస్కోలో ఆర్గానిక్ తీసుకున్నాను. కొంచెం పాలల్లో ఈ కుంకుమ పువ్వు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బాదం హల్వా అంతా దగ్గర పడిన తర్వాత ఈ నానబెట్టుకున్న పాలు కూడా పోసేసి 1 కప్పు నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. సో ఇవన్నీ 1:1 రేషియోలో తీసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుందండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కొంచెం లాస్ట్లో కొద్దిగా ఏలకాయ పొడి అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే కమ్మగా బాదం హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇది దేవుడి కోసం అయితే ప్రసాదంగా చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దాంతో అయితే పొడి కూర చేస్తున్నాను.
నల్లేరు యూఎస్లో దొరకడం చాలా కష్టము. సీడ్ స్వాప్‌లో అయితే ఒక గార్డెనర్ నాకు షేర్ చేశారనమాట. అదైతే పెట్టాను. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తోంది. సో, పచ్చడి కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని దానిలో శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి 2 కలిపి చేస్తే పచ్చడి చాలా బావుంటుంది. సో, అందుకని అయితే 2 కలిపి వేయించుకుంటాను. ఈలోపు పక్కన ఏంటంటే ఆకుకూర వేయటానికి కూడా తిరగమాత వేసుకుంటున్నాను. దానిలో ఏంటంటే కొంచెం ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఊరిన మిరపకాయలు అయితే ఇంకా బాగుంటుందండి ఈ పొడి కూరకి. సో, ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ పక్కన పెట్టేసి అదే పాన్లో టమాటోస్ అండ్ నల్లేరు కూడా వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. నేను నల్లేరు చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి చేసుకున్నాను. మీకు కానీ నల్లేరు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ నల్లేరు కాడ సైడ్స్ అంతా గ్రీన్గా ఉంటుంది, అదంతా తీసేసుకొని ఫస్ట్ నల్లేరు వేయించుకున్న తర్వాత అప్పుడు టమాటోస్ అయితే వేయించుకోవాలి. సో, పక్కన నేను కూరకు కూడా తిరగమాత పెట్టేసుకుంటున్నాను. పోపు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే చాలా త్వరగా అయితే ఆకుకూర మగ్గిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో. ఈ పచ్చి టమాటాలు కూడా నాకు తొందరగానే మగ్గిపోయాయి. దానిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్గా పచ్చి టమాటాలు వేస్తే కొంచెం పుల్లగానే ఉంటాయి, చింతపండు అక్కర్లేదు. కొంచెం కారం కానీ ఎక్కువ అనిపిస్తే ఈ చింతపండు వాడితే ఇంకా టేస్ట్ వస్తుంది. సో, బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను కదా, దాంతో అయితే సాంబార్ చేసేస్తున్నాను. ఇన్ని వంటలు ఏంటి అని అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత గార్డెన్లో హార్వెస్ట్ వచ్చింది కదా అండి, అందుకని అయితే కమ్మగా ఒక మంచి ఫుల్ మీల్స్ అయితే తినాలనిపించింది. సో, ఇప్పుడు ఆకుకూర పొడి కూరలో కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ బాయిల్డ్ కందిపప్పు వేశాను. దీనిలో కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే కొబ్బరి లేదు. సో, ఇప్పుడు ఆల్రెడీ మనము వేయించుకున్న పోపు దినుసులు ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీకి పట్టుకుంటే నల్లేరు టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు నాకు సాంబార్ కూడా రెడీ అయిపోయింది. నేను సాంబార్లో ఏం చేస్తానంటే ఫస్ట్ బెండకాయలు, టమాటోలు అన్నీ మగ్గిన తర్వాత పులుసు అంటే చింతపండు పులుసు వేసేస్తాను. ఆ చింతపండు పులుసు ముక్కలకి బాగా పట్టి చాలా టేస్ట్ వస్తుంది. సాంబార్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సో, ఆ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి లాస్ట్లో కొంచెం ఒక 10 మినిట్స్ ముందు అప్పుడు పప్పు యాడ్ చేస్తాను. సో, ఇప్పుడు నల్లేరు టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పోపు వేసేసుకున్నాను. కొంచెం ఎప్పుడు మాకు అప్పడాలు అవి ఏవో ఒకటి ఉంటాయి నంచుకునేదానికి, కానీ ఈసారి ఏం లేకపోయేసరికి అప్పటికప్పుడు కొంచెం వాంపూస్ అయితే చేసేసి ఈరోజైతే కమ్మగా వడిచ్చేస్తున్నాను మా హస్బెండ్కి. సో, కొంచెం ముద్దపప్పు పిల్లల కోసం తీసి పెట్టింది, అది తనకు కూడా వేస్తున్నాను. సో, ఆకుకూర చేసాం కదా, అది కూర. నెక్స్ట్ ఏంటంటే పచ్చడి, టమాటో పచ్చడి, అదే టమాటో నల్లేరు పచ్చడి. ఇంకా కంటిన్యూగా రెసిపీస్ హల్వా, సాంబారు అండ్ ముద్దపప్పులోకి నేను ఆవకాయ కూడా పెట్టానండి. ఆ ఆవకాయ కూడా కొంచెం వేసి నెయ్యి వేసాను. కమ్మగా అయితే రెడీ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే నేను ఆల్రెడీ బచ్చలాకు కోసేసాను కదా, దాంతో ఏంటంటే నేను పులుసు కూరలాగా చేస్తున్నాను. అంటే బచ్చలాకు, మామిడికాయ, టమాటోలు, ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ఉల్లిపాయలు తినట్లేదు, సో అందుకని అది అవాయిడ్ చేశాను. అండ్ 2 వంకాయలు అయితే వచ్చాయి. దాంతో వంకాయ కొత్తిమీర కారం చేస్తున్నాను. అంటే వంకాయలు తర్వాత ఆలు వేసేసుకొని కొంచెం వేసిన పప్పులు కూడా సైడ్ వేయించి పెట్టుకొని కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో యాడ్ చేసేసుకోవడమే, చాలా త్వరగా అయిపోతుంది. నేను ఎప్పుడు ఆకుకూర వాడ్చి చేస్తానండి, అప్పుడు టేస్ట్ నాకు ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది. సో, ఈ ఆకుకూర కూడా ఈ బచ్చలాకు కూడా బాగా వాడ్చేసి దానిలో కొంచెం పులుసు పొడి, కొంచెం కారం యాడ్ చేసి తర్వాత సపరేట్గా పెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. మాకైతే రసం కంపల్సరీగా ఉండాల్సిందే. సో, రసం అయితే పెట్టేశాను. రసం కూడా నేను చింతపండు వాడను, చింతపండు బదులు నేను నిమ్మరసం వాడతాను. నా కోసం అయితే నేను కిన్వా రెడీ చేసుకున్నాను. ఇక్కడ మాకు ఇండియన్ స్టోర్లో ఒక మామిడికాయ దొరికింది. అది కొంచెం పర్లేదు, పుల్లగా ఉందని అనిపించింది. అంత పుల్లగా అయితే లేదు. సో, దాంతో అయితే కొంచెం ఆవకాయ, కొంచెం మాగాయ అయితే ముక్కల పచ్చడి అయితే పెట్టాను. మాగాయ కోసం అయితే కొన్ని ఇలా ముక్కలు పసుపు, ఉప్పులో వేసి అయితే ఎండలో పెట్టాను. సో, ఒక 3 డేస్ తర్వాత అయితే ఈ మాగాయ కూడా రెడీ అయిపోతుంది. ఇదండి మా కమ్మని తెలుగు భోజనం. మరి మీకు ఎలా అనిపించింది?
కొత్తిమీర సీజన్ అయిపోయిన తర్వాత చక్కగా ధనియాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. మా వరకైతే ఇవి సరిపోతాయి. మహా అంటే చారు పొడిలో, పులుసు పొడిలో ఎప్పుడైనా కూర పొడి చేస్తే వాడతాం కాబట్టి ఇవి మాకు మోర్ దెన్ ఇనఫ్ అనమాట. చూసారా చక్కగా స్మెల్ కూడా భలే ఉన్నాయి. కూడా మీకుండే తక్కువ ప్లేస్లో అయినా సరే మీకు ఓన్గా ఏదో ఒకటి గ్రో చేసుకోండి. హ్యాపీనెస్, హెల్దీ అండ్ టేస్టీ. హ్యాపీ గార్డెనింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.